జీతాల పెంపు విషయమై పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పాదయాత్రలు చేయాలని రాష్ట్ర యూనియన్ నుండి పిలుపునివ్వగా వనపర్తి జిల్లాలో ఆశా వర్కర్లు నల్ల చెరువు నుండి పాదయాత్రగా వెళ్లి కలెక్టర్ ముందు ధర్నా చేపట్టారు. తెలంగాణ ఆశా వర్కర్ల సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నెలకు 18,000 జీతం ఇవ్వాలన్నారు. ఈ విషయమై త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలన్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మాత్రమే తాము అడుగుతున్నామని, కొత్తవేమీ అడగడం లేదని తెలిపారు. హామీలు ఇచ్చినట్లుగానే జీవోలు ఇవ్వాలన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మేము అడుగుతున్నాం, కొత్త హామీలు కూడా కాదు. అంతకు ముందు కూడా మేము అనేక పోరాటాలు చేశాం. గత ప్రభుత్వం కూడా మాకు హామీలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా మా టెంట్ల కిందికి వచ్చింది, హామీలు ఇచ్చింది, మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. మాకు 18,000 ఇస్తామని, మాకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో కూడా మేము అనేక పోరాటాలు చేశాం. ఆ పోరాటాల సందర్భంగా కూడా ఉన్నతాధికారులు కూడా మాకు అనేక హామీలు ఇచ్చారు. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే హామీలు కాదు, మాకు కావాల్సింది నిర్దిష్టంగా మాకు జీవోలు కావాలి. జీవోల రూపంలో ఆ నిర్ణయం కావాలి, కిందికి అమల్లోకి రావాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక పోరాటాలు చేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజులు బస్సు జాతా కూడా మేము నిర్వహించాం. ఈ రోజు పాదయాత్రలు చేశాం. ఈ మధ్య కాలంలోనే మొన్న 10వ తేదీన ఎమ్మెల్యేలకు విజ్ఞప్తులు కూడా చేసి పత్రాలు ఇవ్వడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. మరి మొత్తం మేము రోడ్డు మీదకి వచ్చి 24 గంటలు మొత్తం మేము ధర్నాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం, నిరసనలు చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ఎందుకు వినబడట్లేదు, ఎందుకు కనబడట్లేదు, ఎందుకు ఆశా వర్కర్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దయ లేదనేసి మేము ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలప్పుడేమో మాకు అనేక హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం మరి సంవత్సరమైనా మేము ఎందుకు గుర్తు రావట్లేదు, మా కోసం ఎందుకు మాట్లాడట్లేదు, పని మాత్రం కొత్త సర్వేలు చేయిస్తుంది ప్రభుత్వం, కొత్త పనులు చెప్తున్నది అనే